श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय। మనం శ్రీ సాయి సన్నిధిలో రఘువీర పురంధరయ్య గురించి చదువుకుంటూ ఉన్నాం. అందరూ బాబా నాకు ఇల్లు ఇవ్వు, నాకు స్థలం కొనిపించు, నాకు స్థలం చూపించు, సహాయం చేయని అర్థించేవాళ్ళే కానీ పురంధరయ్య దగ్గర బాబానే విసిగిస్తూ ఉన్నారు. ఒరే నువ్వు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోని బాబా వెంటపడుతూ ఉన్నారు. పాపం ఆర్థికంగా ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నవాడు కాబట్టి నెలకి 30,000 రూపాయల జీతంతో బొంబాయిలో ఉంటున్నాడు కాబట్టి తనకి అది సాధ్యం కాదని తెలుసు. బాబా చెప్పిన దానికి ఎదురు చెప్పలేక తల ఊపి కామ్గా వచ్చి ఉండేవాడట. బాబా కోపం వచ్చి ఈ బడే బాబాతో వెళ్తుంటున్నారంట. అసలు వాడు నేను మనిషి అనుకుంటున్నాడా లేకపోతే పశువు అనుకుంటున్నాడా కనుక్కో, నేను చెప్తే వాడు మాట వినట్లేదేంటని. ఏంటి ఈయన ఇల్లు కొనుక్కోవాలట, ఇల్లు కట్టించుకోవాలి. పాపం వింటున్నాడు. బడే బాబా కూడా కనుక్కున్నాడు, ఏంటి బాబా ఇంత ఇదిగా చెప్తున్నా అని చెప్పి కనుక్కొని ఊరుకున్నాడట. పాపం అతనికి ఆర్థిక స్తోమత లేదు, అందుకని ఊరుకున్నాడని. తర్వాత నానా చంద్రకర్ తోటి, దీక్షిత్ వీళ్ళందరితో చెప్పారట బాబా. సరే అతను వాళ్ళు కూడా పురంధరయ్య గురించి తెలుసుకొని అర్థం చేసుకున్నారు. పాపం ఇతనికి బాబా అతనికి ఆర్థికంగా అలాంటి స్థితి లేదు, మీరు అనుమతిస్తే మేము అందరం కలిసి కట్టిస్తా ఉన్నారంట. అంటే బాబా ఒప్పుకోలా. మరెవరో ఆ ఖర్చు భరించడం నాకు ఇష్టం లేదు, ఈ రాంబాబు అంటే పురంధరయ్యకి మా ప్రభుత్వం వద్ద చాలా డబ్బు ఉంది, వాడికి ఇల్లు కట్టుకునే శక్తి నేనే ఇస్తాను అన్నారు. అన్న తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు పురంధరయ్య వచ్చినా బాబా అడుగుతున్నారు, ఎంతవరకు వచ్చింది ఇల్లు అనేవారంట. స్థలమే కొన్నా, ఇల్లు ఎక్కడికి వచ్చింది ఇంకెప్పుడని అడుగు ఉండేవారట. కట్టుకోలేక ఇక సరే బాబా ఇట్లయితే లాభం లేదని చెప్పి, ఇక వీడిని ఎన్ని చెప్పినా వినట్లేదని చెప్పి తీవ్రమైన తలనొప్పి వచ్చేట్టుగా చేశారట బాబా. అతనికి తలనొప్పి తీవ్రంగా వచ్చేదట. ఎంత తలనొప్పి అంటే తలపోటు భరించలేకపోయాడట. వీళ్ళకి లేఖ రాసేవాడు బాబాని, సాయిమాతని నా తలనొప్పైనా తగ్గించమను, లేకపోతే నా ప్రాణాలన్నా తీసుకోమను, ఆయన పాదాల దగ్గర చేర్చుకోమని అంటే అంత భరించలేనంతగా. ఎంత ఆశ్చర్యమో చూడండి, ఎలాంటి భక్తులు వీళ్ళు. మనమేమో బాబా ఏమిస్తారని దగ్గరే ఉన్నాం. ఆయనేమో మరి నువ్వు ఇల్లు కట్టుకోరా, స్థలం కొనుక్కోరా అంటేనేమో ఏం మాట్లాడట్లా. అంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. మనకేమో ఇవే లక్ష్యంగా ఉన్నాయి, వాళ్ళకేమో పేదవాడిగా ఉండి కూడా బాబా అంత వెంటబడుతూ ఉన్నా కూడా దాని గురించి ఆలోచన చేయకపోవడం. సరే ఇక ఈ తలనొప్పి తట్టుకోలేక బాబాకి చెప్పి అన్నారట, వాడు ఇల్లు కట్టుకుంటే కదా తగ్గేది అన్నారట. అందుకని ఎట్లాగో మిత్రుల దగ్గర కొద్దిగా అప్పు చేసి బాంద్రాలో ఒక చిన్న స్థలం కొనుక్కున్నాడట. స్థలం కొన్నాడు, ఆగిపోయాడు. అయినా కానీ ఏం తగ్గల. ఇక లాభం లేదని చెప్పి మళ్ళీ బాగా తక్కువ డబ్బుతోటే సరిగ్గా ఫౌండేషన్ కానీ ఏమి లేకుండా ఇల్లు కట్టారు. దానికి అన్ని వేట్లు పరాయట. పైగా ఇతను చిన్నవాడు, భార్య చిన్నది, దూరంగా ఊరు బయట ఉన్నారు. ఎందుకని మరి డబ్బులు లేవు, అందుకని తక్కువగా వచ్చే చోట కొనుక్కున్నారు. అప్పుడు బాంద్రా తక్కువ అంటారు, ఇప్పుడైతే అది ఎంతో ఎక్స్పెన్సివ్ ఏరియా. అయితే పాపం తన భార్య బిడ్డ ఒక్కళ్ళే ఉన్నారు. భార్య కూడా చిన్నది, తోడు లేరని భయపడుతూ ఉంటే బాబా అన్నట్టు, నువ్వేం భయపడక్కర్లేదు, నీ ఇంటికి నేను కాపలా ఉంటాను అన్నారట. ఆయన ప్రేమ కూడా ఒక హద్దు లేకుండా అయిపోయింది అనమాట. అంటే చూడండి, బాబా అంటూ ఉన్నారు, ఏమండి ఇవన్నీ చేసుకుంటే ఏం పొందుతాం? ఇట్లాంటివి పొందుతాం. ఆ గురుసేవ చేసుకునే వాడికి, గురువుకి సమర్పించుకున్న వాడికి గురువు నుంచి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇలాంటివి చూడాలి. ఇవన్నీ ఎందుకంటే రోజు ఉంటాయి కదా, కాలక్షేపం చేద్దాం అనుకున్నాం అనుకోండి, మన కాలక్షేపాలే మన జీవితానికి ఉంటాయి. కావాల్సినంత సిద్ధం చేసుకుంటూ ఉంటాం. కాలక్షేపాల్లో జరిగేది అది. ఇందాక ప్రభుత్వ మాస్టర్ చెప్పిందంతా కూడా అది. జన సంసర్గం ఎలాంటి వాళ్ళతో కలవాలి, ఏం మాట్లాడుతున్నాం గమనించాలి. మనం మాట్లాడకపోయినా మనం వింటూ ఉన్నా కూడా ఆ దోషం అదేనట. చూడు గమ్మత్తు, మనం మాట్లాడట్లా, మేమేం మాట్లాడండి, వాళ్ళు చెప్పుకుంటారు, నేను ఊరికనే ఉంటాను పక్కన అన్నా కానీ మరి వింటూ ఉన్నదావు కదా. వింటూ ఉన్నప్పుడు అన్ని రూపాల్లో ఆయన భావం పోయింది కదా, ఆ దోషమే వస్తుందట. అందుకు గురువు నుంచి ఇట్లాంటి ప్రేమను పొందాలంటే మనం ఏం చేయాలి, జీవితంలో ఏం చేస్తే బాబా ఒక దీక్షిత్ లాగా చూపించిన ప్రేమను, ధూమాల పట్ల చూపించిన ప్రేమను, లేకపోతే పురంధరయ్య పట్ల చూపించిన ప్రేమను మన పట్ల కలగాలంటే ఏం చేయాలి, మనం మనసు ఆలోచిస్తే అప్పుడు దానికి యత్నం చేయగలుగుతాం. అలా కాకుండా ఎందుకులే ఏదో ఈ జాబ్ చేసుకొని మనం పిల్లల్ని చూసుకుంటూ అందరిలాగే టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతే ఏముంది అనుకుని ఏముండదు. మనం ఏం సాధించుకున్నా కానీ మన టైం అలానే వెళ్ళిపోతుంది. సృష్టిలో ఎంతో మంది అట్లా వచ్చారు, అట్లా వెళ్ళిపోయారు. కాదు, ఇదిగో ఇట్లా పురంధరయ్యని బాబా పిలిచినట్టుగా, వాడు లేకుండా నేను ఒక్క మెతుకు కూడా తిన్ను, నేను 2,000 మైళ్ళు దూరాన ఉన్నా అనిపించుకోవాలంటే నేనేం చేయాలి, ఆయన ఎంతగా గుర్తుపెట్టుకోవాలి అనే ఆలోచన వచ్చింది అనుకోండి, మన జీవితమే మారిపోయింది. అందుకని గురువు యొక్క ప్రేమ ఎలా ఉంటుందో చూసిన తర్వాత కానీ ఇది అర్థం కాదు. బాబా ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు, ఆయన ఇంటికి కావలా ఉంటానంటే ఏంటి?
చూడండి ఎంత గమ్మత్తు. ఇంటికి నేను కాపలా ఉంటానంటున్నారు. బృందరే భార్యకి బాగోకపోతే బాబా అక్కడ కనపడి ఊది ఇచ్చారట. మాట చెప్పారు కదా! అంటే మాట చెప్పటమే కాదు, అక్కడ బాబా సంచరిస్తున్నట్టుగా కనపడేవారట. అంటే అసలు ఆయన ప్రేమకి హద్దు కూడా లేనంతగా చేశారనమాట బాబా. బాబా అంటున్నారు, "ఏం భయపడకు, నేనెప్పుడూ ఆ ఇంటికి కాపలా కాస్తూనే ఉన్నాను." నిజంగానే ఆ కుటుంబానికి ఎట్టి బాధ కలగలేదు. అలానే మరొకసారి అతని తల్లి తనను పవిత్రమైన నాసిక్ క్షేత్రానికి తీసుకెళ్ళడానికి కోరింది. అప్పుడు బాబా అనుమతి కోరితే ఆయన వారిని ఆశీర్వదించి నాసిక్‌లో ఒకరోజు గడిపి ఇంటికి వెళ్ళమని చెప్పారు. కానీ అది ఇంటికి చేరేసరికి ఆ క్షేత్రంలో అక్కడికి వెళ్ళేసరికి కలరా వ్యాధి తీవ్రంగా వ్యాపించి ఉందట. అతని కుటుంబంలో పురంధరే సోదరుడికి కూడా ఆ వ్యాధి సోకింది. వెంటనే ఆ ఊరు విడిచి వెళ్ళిపోదామని తల్లి చెప్పింది. కానీ బాబా ఆదేశానికి కట్టుబడి ఒకరోజు ఆ క్షేత్రంలో గడిపి ఇంటికి వెళ్ళారు. బాబా ఏమన్నారు, ఒకరోజు గడిపి వెళ్ళమన్నారు కదా! అక్కడ చూడండి, భక్తి అంటే అలా ఉంటుంది. గురువు చెప్పిన మాటని జవదాటకుండా, గురువే రక్ష. మనం అంటే బాబా నన్ను రక్షించు, నువ్వు రక్షిస్తే, నువ్వు మాటిస్తే ఉంటానంటావు. ఇట్లా కాదు. గురువే రక్ష. గురువు మాటిచ్చారు. నువ్వు వెళ్ళి ఒకరోజు గడిపి ఇంటికి వెళ్ళమన్నారు. ఆయన మాటే ఈ ఆరోగ్య సూత్రాలన్నిటికీ అతీతంగా పనిచేస్తుంది అని వాళ్ళకి భక్తి ఆ స్థాయికి పరిపక్వత చెందినట్టుగా కనపడుతుంది మనకి. తల్లేమో వెళ్ళిపోదాం అంటుంది. ఈయన మాత్రం ఏమంటున్నాడు, లేదు లేదు బాబా చెప్పారు ఒకరోజు మనం గడిపే వెళ్దామని నాసిక్‌లో అట్లా గడిపే వెళ్ళారట. అలా బాబా ఆదేశం పాటించడం వల్ల అతనికి ఎన్నడూ కూడా ఎట్టి నష్టము కలగలేదు. ఇట్లాంటి అనుభవాల వలన సద్గురువుపై భక్తుల విశ్వాసం దృఢమవుతుంది. ఈ రీతిన బాబా భక్తులకు ఆధ్యాత్మికమైన శిక్షణ వాచా ఏమీ చెప్పకనే ఇస్తూ ఉండేవారు. ఆయన ఉన్నారు కదా అనే భరోసా ఎట్లా వస్తుంది? అనుభవం కలిగిన తర్వాత వస్తుంది. బాబా ఒకసారి అన్నారంటే, పురంధర్ ఎప్పుడు తరచుగా వెళ్తూ ఉండేవాట. బాబా ఒకసారి స్వప్నంలో కనిపించి, "నువ్వు రావద్దు, వచ్చావో కొడతాను జాగ్రత్త. మాటిమాటికి ఎందుకు ఇక్కడికి వస్తావు? నీవెక్కడున్నా నేను నీ చెంతనే ఉన్నాను" అన్నారు. "ఎందుకు ఊరికే షిరిడీ పరిగెత్తుకుంటా వస్తావు? ఈసారి రా మాకు. నువ్వెక్కడున్నా నేను నీ చెంతనే ఉన్నాను" అన్నారట. ఇదేంటి బాబా ఇలా స్వప్నంలో కనిపి ఇలా అంటున్నాడు. కానీ ఆ ముందు రోజు మా కార్ఖానాలో ఒక సమ్మె జరిగింది. నేను అనుకున్న ప్రకారం గనక షిరిడీ వెళ్ళి ఉంటే సమ్మెకు నేనే కారణమని తలచి అధికారులు నాపై చర్య తీసుకునేవారే. అంటే ప్రతి ఒక్క జీవితంలో జరిగే చిన్న విషయాలు, ఈ అనంత కోటి జీవుల్లో బాబా ఇంతమందిని సాటేవి కొరడా తీసుకుంటే ఇక్కడి నుంచి చెప్తూ ఉన్నారు అదే క్షణంలో. చూడండి ఎంత గమ్మత్తు. అసలు ఎట్లా సాధ్యం అని అనిపిస్తే కనుక ఒక క్షణం మనకి పిచ్చి పట్టిపోతుంది. ఇంతమంది భక్తులు, ఇంతమంది ఆయన ఆశ్రయించిన వాళ్ళు ఇంతమందిని ఆయన రక్షణ చేస్తూ, మళ్ళీ ప్రత్యేకంగా ఇట్లాంటి చిన్న చిన్న విషయాల పట్ల కూడా ఇంటికి కాపలా ఉంటుంది దగ్గర నుంచి. రేపు వీడికి ఇబ్బంది రాబోతుందని ముందు రోజే కనపడి చెబుతూ ఉన్నారు. స్వప్నంలో కనపడి, ఎందుకు ఊరికే పరిగెత్తుకుంటూ మాట్లాడితే పరిగెత్తుకుంటూ వస్తావు, నేనెప్పుడు నీ చెంతనే ఉన్నాను అంటున్నారు. ఎందుకు బాబా వద్దన్నారో తర్వాత అర్థమైంది. ఒకవేళ వెళ్ళుంటే కనుక ఈ సమ్మె జరగడానికి వాళ్ళ ఆఫీస్ కార్ఖానాలు అతనే కారణం అని. అలానే ఒకరోజు నేను బొంబాయి వెళ్ళడానికి సెలవు కోరితే బాబా నాకు ఆ రోజు సాయంత్రం 4:30 గంటలు దాటినా కానీ అనుమతి ఇవ్వలేదు. 6:30 గంటలకు చివరి రైలు ఉంది. బాబా నాకు రేగిన తోడు పంపారు. మేము ఎద్దుబండిలో కోపరగాం స్టేషన్ చేరేటప్పటికి 7:30 అంటే 7:45 నిమిషాలైంది. అప్పటికి రైలు కూడా వెళ్ళిపోయింది. 6:30కి ఉన్న రైలు వెళ్ళిపోయింది. వీళ్ళు చేరేసరికి 7:30 అయిందట. అదేంటి బాబా ఇప్పటిదాకా అనుమతి ఇవ్వకుండా చాలా లేట్‌గా ఇచ్చి రేగిని కూడా తోడిచ్చి పంపారు. కానీ వీళ్ళిద్దరు ఎద్దుబండిలో స్టేషన్‌కి వెళ్ళేసరికి ఆ చివరి ట్రైన్ కూడా వెళ్ళిపోయింది అని వీళ్ళు అనుకుంటూ ఉంటే, బాబా మమ్మల్ని ఎందుకు ప్రయాణం చేయించారో నాకు అర్థం కాలేదు. కానీ నాటి రాత్రి ప్రత్యేకమైన రైలు ఉన్నది. చూడండి ఆయన సర్వజ్ఞత. రోజు ప్రత్యేకమైన రైలు ఉందట 8:15కి. ఆ ట్రైన్‌కి అందులో మేము ఇల్లు చేరాము అంటున్నారు. అంటే ఏ సమయంలో ఏ రైలు
ప్రత్యేకమైన ఎవరి కోసం ఎట్లా వస్తుందో కూడా బాగా తెలుసు. అందుకని వీళ్ళని సమయానికి పంపించారు. బాబాకి జప్ చేసినా కానీ ఎప్పుడు మందు తీసుకునేవారు కాదు. అది వారి నియమం. అంత జబ్బులో కూడా తమ చేతులు పట్టుకొని తాము భిక్ష చేసే ఇళ్లకు తీసుకోమని భక్తులు కోరేవారు. అలా భిక్ష చేసుకొని వచ్చినా కూడా భోజనం చేసేవారు కాదు. కొన్ని ఆయన కోసం భిక్ష చేశారా? ఆయనకి ఆరోగ్యంగా లేకపోయినా గమ్మత్తు, ఆయనకి ఆరోగ్యం ఏంటి? అవయవాలన్నీ దండయోగం చేయగలిగిన వాడు, పేగులు తీసి చెట్టు మీద ఆరబెట్టి మళ్ళీ మింగగలిగిన వాడికి ఆరోగ్యం ఏంటి? అయినప్పటికీ కూడా ఆయన నడవలేనప్పుడు సహాయం తీసుకొని మరి వెళ్ళి భిక్ష చేసేవారట. ఆ భిక్ష చేసిపోని ఆయన ఆకలి తీర్చడానికి తీసుకున్నారా అంటే ఆ భిక్షను కూడా స్వీకరించేవారు కాదు. అంత సుస్థిలోనూ నిండికి వెళ్ళడం మొదలగు విధులన్నీ నిర్వర్తించేవారు. ఒకసారి అంత సుస్థిలోనూ ఒకరిచ్చిన నిచ్చెన సహాయంతో ఒక మిద్దె పైనెక్కి ఆ ప్రక్క మిద్దె మీదుగా రాధాకృష్ణ ఆ ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఒక మనిషి పైకెక్కి ఆయనను ఎత్తుకొని క్రిందకి తీసుకువచ్చారు. అంటే అంత బలహీనంగా ఉన్నా కానీ బాబా ఆ సమయంలో ఎక్కి పైకి వెళ్ళారట. మళ్ళీ బాబాని దించడం కోసం ఒక మనిషి పైకి వెళ్ళి బాబాని ఎత్తుకొని కిందకి తీసుకొచ్చారట. బాబా అతనికి 4 రూపాయలు ఇచ్చి ఎవరి శ్రమను ఊరికే తీసుకోకూడదు అన్నారు. మన నియమం కావాలి అంటారు మాస్టర్ గారు. ఎవరి శ్రమని కూడా వాళ్ళ ఊరికి వచ్చి చేస్తా అన్నారండి, మనం చేయించుకుందాం, ఏమైంది వాళ్ళే వచ్చారు కదా అంటే చాలు, పడిపోయింది రుణానుబంధం. ఒకవేళ ఈ జన్మలో ముక్తి పొందాలని ఉన్న పొరపాటున ఆ ఒక్క రుణానుబంధం లాక్కొచ్చి పక్కనేసిద్దంట. ఎందుకని మరి శ్రమ ఉచితంగా తీసుకున్నాం కదా, వాడి తిరిగి చెల్లించాలి, దానికోసం మళ్ళీ పుట్టాల్సిందే. అంటే చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటాయి ఈ విషయాలు. అందుకని ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, అది మన నియమం కావాలి. ఏమైనా ఫ్రీగా ఇచ్చేవి కానీ ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తారు, ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా అనవసరంగా ఇచ్చాను కానీ తెచ్చుకుంటే నాకు ఉపయోగపడేది అంటే చాలట, అయిపోయింది. ఎందుకు తీసుకోకూడదు అంటే ఎందుకు పడిపోయింది. నేను కనుక కనీసం కొన్ని $20 పెట్టుంటే బాగుండేది, అనవసరంగా ఇచ్చాను, అది వెళ్ళదేమో అనుకొని అన్నారనుకోండి, చాలు ఆ $20 వల్ల మనకి పడిపోయింది. అందుకు ఉచితాలు, సేవను ఉచితంగా తీసుకోవటం, అదే మనం చేస్తామని మనం ఆలోచించుకోవాలి. మనం వెళ్ళి ఊరికే సేవ చేద్దాం, ఆఫీస్లో ఎందుకంటే శాలరీ ఇస్తారు, అనవసరంగా నేనేదో ఊరికే చేయాలని తప్పనిపడి వెళ్తున్నాను అంటాం. మనం ఇంత కష్టపడి చేస్తే శాలరీ ఒకరోజు ఇవ్వలేదండి, ఒక నెల లేట్ చేస్తేనే మనం గిలగిలాడిపోతాం. అంటే ఏంటి, మనం చేసే పనికి మనం ఆశిస్తున్నాం కదా, మరి పక్క వాళ్ళు కూడా అలానే ఆశిస్తారు కదా. భగవత్ సేవకు వాళ్ళంతటి వాళ్ళు వస్తూ ఉన్నారండి వాలంటీర్ అంటే అది వేరు. ఎందుకని భగవంతుడి నుంచి వాళ్ళు పొందాలనుకుంటున్నారు, ఆయనకి సేవ చేయాలనుకుంటున్నారు, అది వేరు. కానీ మనకు అవసరమైన పనులకి మనం వేరే వాళ్ళని వాడుకుంటూ ఉచితంగా చేస్తూ ఉన్నాం అనుకోండి. అందుకని బాగా చెప్తున్నారు, ఆయన ఎత్తుకొని దింపినందుకు, నిత్యం తెచ్చినందుకు $4 ఇచ్చారట. ఎంత ఎంత ఎక్కువ మొత్తం చూడండి ఆ రోజుల్లో. అని పైగా అంటున్నారు, ఎవరి శ్రమను కూడా ఊరికే తీసుకోకూడదు అన్నారు. అప్పుడే ఆయన కోసం ఒక చక్రవర్తికి తెచ్చారు కానీ ఆయన దాన్ని ఎన్నడూ కూడా వినియోగించలేదు. బాబా చెవితమ్మలకు చిలురు ఉండేవి. నేను స్వయంగా చూశాను అంటున్నాడు పురందరే. ఆయన నగ్నంగా స్నానం చేసినప్పుడు కూడా చూశాను. ఆయనకు సుంతి చేయలేదు. అంటే ఆయన ముస్లిం ఏమో అంటే వాళ్ళకి చేస్తారు కదా, అందుకని. ఆయన పాట పాడడం స్వయంగా విన్నాను. అదృష్టవంతుడు. ఎవరి చేతనైనా కూడా పాడించుకొని వినేవారు. ఎప్పుడైనా నేను సాటేవాడలో బాపు సాహెబ్ జోగ్ చదువుతూ ఉన్న ఏకనాథ భాగవతం వింటుంటే అందులో బాబా మాతో చెప్తున్న విషయాలే దొరుకుతూ ఉండేవి. ఈ సాటేవాడలో బాపు సాహెబ్ జోగ్ చదువుతున్న ఏకనాథ భాగవతం వింటూ ఉంటే అందులో అన్ని బాబా చెప్పే విషయాలే దొరుకుతూ ఉండేవట. ఉదయమే బాబా దుని దగ్గర దక్షిణం వైపు తిరిగి స్తంభానికి ఆనుకొని ఏమేమో చేస్తూ ఉండేవారు. అవి నేను వివరించలేను. అప్పుడు ఆయన వద్దకు ఎవరిని రానిచ్చేవారు కాదు. సేవకులను మాత్రం ఆ ప్రదేశం శుభ్రం చేయడం, దునిలో కట్టెలు వేయడం వంటి పనులు చేయించేవారు. మిగిలిన వాళ్ళు ఎవరు రానిచ్చేవారు కాదు. దునిలో కట్టెలు వేయడానికి వచ్చేవాళ్ళని, అక్కడ శుభ్రం చేసేవాడని, వాళ్ళని మాత్రం చేయనిచ్చేవారట. ఆ సమయంలో ఆయన యా దేహక్ అంటే పరమాత్మను స్మరిస్తున్నాను వంటి పదాలు ఎంతో నెమ్మదిగా ఉచ్చరించేవారు. అల్లా మాలిక్, అల్లా వలీ హై అంటే భగవంతుడు మహాశక్తిమంతుడు అని మాత్రం ఎప్పుడూ స్మరిస్తూ ఉండేవారు. అంటే వీడిని గమనించి నేను చెప్తున్నాడు, బాబా ఉదయం ఏం చేసేవారు,
బాబా ఒకప్పుడు అన్నం మీద నెయ్యి వేసి దానిని ధునికి సమర్పించి మిగిలినది తనకు తీసుకువచ్చి ఇమ్మని సగుణమీరతో చెప్పారు. అప్పటి నుండి అతడు అలానే చేస్తూ ఉండేవాడు. అన్నం మీద నెయ్యి వేసి దానిని ధునికి సమర్పించి మిగిలింది తనకు తీసుకొచ్చి ఇమ్మని సగుణమీరతో చెప్పారు. అప్పటి నుండి అతడు అలానే చేస్తూ ఉండేవాడు. బాబా అలాంటి భోజనమే చేసేవారు. ఆ భోజనం సగుణమీర నాయక్ ఇంటి నుండి వచ్చేది. ముస్లింలు నివేదన ఇచ్చినప్పుడు ఫకీర్ల చేత ఆయన ఫాతిహా చేయించేవారు. ఒకసారి నా వద్దనున్న రాగి కాసులన్నీ ఆయన అడిగి తీసుకున్నారు. వాటిని ఏం చేశారో తెలియదు. ఆయన వద్ద కొన్ని పాత నాణాలు ఉన్నాయి. అవి గలగలా మ్రోగకుండా ఒక గుడ్డ సంచిలో పెట్టి ప్రక్క జోబులో ఉంచుకునేవారు. బాబా చాలా మంది నుండి వారి దగ్గర ఉన్న డబ్బంతా దక్షిణగా తీసుకునేవారు. అలా ఎందుకు చేసేవారో నాకు తెలియదు. భక్తుడు కారణం అడిగితే నేను ప్రతి వారిని కోరను. ఆ ఫకీరు చూపిన వారిని మాత్రమే కోరుతాను. దానికి బదులుగా నేను వారికి 10 రెట్లు ఇవ్వవలసి ఉంటుంది. చూడండి, నేను ప్రతి వారిని కోరను, ఆ ఫకీరు చూపిన వారిని కోరతాను. అయితే నేను దానికి బదులుగా 10 రెట్లు ఇవ్వవలసి ఉంటుంది అన్న. ఈ మాట మీరు మనం ఏం చేస్తాం? ఆయన అనకుండా మనమే ఇచ్చి 10 రెట్లు ఇవ్వలేదే బాబా అంటాం. నాకు కుటుంబం మొదలైనవి లేవు కదా, నాకెందుకు అంటే బాబా అన్నారు, నేను ప్రతి వారిని కోరను, ఆ ఫకీరు చూపిన వారిని మాత్రమే కోరతాను. దానికి బదులుగా నేను వారికి 10 రెట్లు ఇవ్వవలసి ఉంటుంది. నా కోసం నేనెప్పుడు పైకం తీసుకోను అంటున్నారు బాబా. నా కోసం నేను ఎన్నడూ పైకం తీసుకోను. నాకు కుటుంబం మొదలైనవి లేవు కదా, నాకెందుకు అన్నారు. బాబా ఒకసారి ఆయనకు నా వద్ద పైకం అంతా ఇచ్చేశాక ఆయన, నీ జోబులో ఇంకా 2 అణాలు కాసు ఉన్నది చూసుకో అన్నారు. ఇది అనుకోండి, బాబాకి అన్ని ఇచ్చేసారు అనుకున్నాడట. బాబా అన్నారు, ఇంకా నీ జోబులో 2 అణాలు కాసు ఉంది చూడు అన్నారట. నేను చూసుకుంటే నిజంగానే ఉన్నది. అది కూడా వారికి సమర్పించాను. ఆయన ఈ డబ్బంతా గాయకులకు, ఫకీర్లకు, కీర్తనకారులకు ధారాళంగా ఇస్తూ ఉండేవారు. దానితో ద్వారకామాయలోని ధుని కోసం పుష్కలంగా కట్టెలు తెప్పించేవారు. అంటే ఆ డబ్బుతోటి బాబా ఏం చేసేవారంటే వచ్చే కళాకారులకి, కీర్తనకారులకి, గాయకులకి, ఫకీర్లకి అంతా బాగా ధారాళంగా పంచిస్తూ ఉండేవారట డబ్బు. అంతేకాకుండా ఆ ధునిలోని పుష్కలంగా కట్టెలు అవన్నీ తెప్పించేవారు. 1915 సంవత్సరంలో ఒకసారి నేను మా తల్లిని, భార్యని తీసుకొని మా అత్తారింటికి బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చాను. కానీ తీరా అక్కడికి చేరాక అకస్మాత్తుగా నాకు వెంటనే షిరిడీ వెళ్ళాలనిపించింది. మనసు అట్లా ఉంటుంది వాటికి. వెళదాం అనుకున్నది ఒక చోటకి, రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అత్తగారింటికి కాదు షిరిడీ వెళ్ళాలనిపించిందట. వాళ్ళిద్దరిని స్వగ్రామం వెళ్ళమని చెప్పి నేను షిరిడీ బయలుదేరాను. మీరు వెళ్ళండి మీ ఊరికి అని చెప్పి నేను మాత్రం షిరిడీ బయలుదేరాను. నా మాటలకు వాళ్ళిద్దరు నివ్వెరపోయారు. కలిసి అందరం కలిసి వెళ్దామని వస్తే నువ్వేమో షిరిడీ అంటున్నావు, మమ్మల్ని ఏమో మా ఊరు వెళ్ళమంటున్నావు అని. వాళ్ళెంత చెప్పినా వినకుండా నేను షిరిడీ చేరాను. సరిగ్గా నేను వెళ్ళేసరికి బాబా ఉబ్బసంతో తీవ్రంగా బాధపడుతూ ఏమీ పని లేకుండా ఉన్నారు. అంటే అతనికి ఎందుకు వెళ్ళాలనిపించింది తెలియదు. కానీ వెళ్ళినప్పుడు చూస్తే ఎట్లా ఉన్నారట అంటే బాబా బాగా ఉబ్బసంతో తీవ్రంగా బాధపడుతూ ఉన్నారట. ఆయన బాధతో రొప్పుతూ ఉండడం చూసి నేను ఏడ్చాను. ఆయన ఎందుకు ఏడుస్తావు అన్నారు. మీరంతగా బాధపడుతూ ఉంటే చూడలేకుండా ఉన్నాను అన్నాను. అందుకు బాబా భయం లేదు, ఇది అలాగే ప్రసాదించారు అన్నారు. చూడండి, మనం చిన్న కష్టం రాగానే బాబా కష్టం వచ్చేసింది అంటాం. కానీ బాబా ఏమంటున్నారు, ఆయన తీవ్రమైన ఉబ్బసంతో బాధపడుతూ ఏ పని చేయలేకుండా ఉంటే కూడా ఆ సమయంలో వెళ్ళిన పురందరే బాబాను చూసి ఏడ్చేశారట. ఎందుకు ఏడుస్తా ఉన్నారు? బాబా ఇలా చూడలేకుండా ఉన్నాను, మీరు ఇంతగా బాధపడుతూ ఉంటే చూడలేకుండా ఉన్నాను అంటే అందుకు బాబా అన్నారు, భయం లేదు, ఇది కూడా అల్లా ప్రసాదించిందే. మనకి మంచి జరిగితేనే మనం భగవంతుడు ప్రసాదించాడని ఇట్లా అనుకుంటూ ఉన్నాం. కానీ బాబా ఏమంటున్నారు, వచ్చే కష్ట సుఖాలన్నీ కూడా ఆయన ప్రసాదాలుగా గుర్తించడం. మన ప్రార్థనలో చేసింది అదే. జీవితంలో అనుభవాలన్నింటినీ ఆయన ప్రసాదాలుగా గుర్తించడం. అందుకని ఎందుకు ఏడుస్తావు అన్నారు. మీరు అంతగా బాధపడుతూ ఉంటే చూడలేకుండా ఉన్నాను అన్నారు. అందుకు బాబా భయం లేదు, ఇది అలాగే ప్రసాదించారు.
4 రోజుల్లో ఆయనే తగ్గిస్తాడు. 3 రోజులుగా నీ గురించే అనుకుంటూ ఉన్నాను. ఎందుకు ఇతనికి అక్కడికి వెళ్ళగానే మనసు కలిగింది? భార్య భార్యను తల్లితో అక్కడికి పెట్టి, అత్తగారింటికి వెళ్దాం అనుకోని కూడా, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎందుకు కలిగిందంటే, ఇతని గురించి బాగా అనుకుంటూ ఉన్నారట. 3 రోజులుగా నీ గురించే అనుకుంటూ ఉన్నాను. నిన్ను రమ్మని వ్రాయమని కాకాతో చెప్పాను అన్నారు. నిజానికి కాకా నాకు జవాబు రాయలేదు. కారణం బాబాయే తిరిగి నీవు రాయనక్కర్లేదు. అతనే వస్తున్నాడన్నారు. అంటే ఇది రావాలన్న సంకల్పం మనసులో వెంటనే బాబా కలిగించారు. నువ్వేమో జాబ్ రాయని చెప్పారు. మళ్ళీనేమో జాబ్ రాయక్కర్లేదు. అతనే వస్తున్నాడు అని చెప్పారట. వారికి జబ్బుగా ఉన్నట్లు నాకు తెలియకపోయినా నాకై నేనే వారి సన్నిధికి చేరాను. బాబా ఇచ్చిన సంకల్పం వల్ల. బాబా ఎన్నడూ కూడా ధ్యానము, ప్రాణాయామము, పరమార్థము, స్వర్గము, కైలాసము, వైకుంఠము మొదలగు వాటి గురించి ఎప్పుడు చెప్పలేదు. మన వాడు వేదికలు ఎక్కితే ఇది ఎక్కితే మాట్లాడరు. చూడండి గమ్మత్తు. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారన్న అనుభవాన్ని ఇచ్చి ప్రతి ఒక్కడికి పండితులు కూడా ఎన్ని గ్రంథాలు చదివినారు అనే అనుభవాలు కేవలం బాబా సన్నిధిలోకి పామరుడు వచ్చినా కానీ ఎన్ని రూపాల్లో నేనే ఉన్నానని అనుభవించి పంపించేవారట. అట్లా అన్ని రూపాలు ఆయనే ఉన్నారని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈయన ఎవరితోనూ కూడా ఎప్పుడు ధ్యానం చేయమని కానీ, ప్రాణాయామం చేయమని కానీ, పరమార్థము, స్వర్గము, లేకపోతే కైలాసం, వైకుంఠం మొదలగు వాటి గురించి ఎన్నడూ చెప్పలేదు. అల్లా అచ్చా కరేగా అంటే దైవమే మేలు చేస్తాడు. గరీబ్‌కు అల్లా ఖలీద్ హై. పేదలకు పెన్నిది భగవంతుడు అని మాత్రమే చెప్పేవారు. తమనే పూజించమని ఆయన ఎన్నడూ చెప్పలేదు. చూడండి గమ్మత్తు. బాబా ఎప్పుడూ కూడా తననే పూజించమని ఎప్పుడు చెప్పలేదట. శంకరుని, విష్ణువుని నువ్వు ఏది అలవాటుగా పూజిస్తున్నావో అలానే చేస్తూ ఉండు అన్నారు. భక్తులకు వారి వారి ఇష్టదైవ రూపాల్లో ఆయనే దర్శనమిచ్చారు. ఆయన కాకుండా అన్యంగా ఉంటే కదా. కానీ బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరు పూజించే వాళ్ళు వస్తే వాడికి ఆ రూపంలో దర్శనం ఇచ్చేవారు బాబా. సద్గురు సకల దేవతా స్వరూపం. నువ్వు పూజించే విష్ణువు, నువ్వు పూజించే శివుడు, నువ్వు పూజించే మరే దేవత అయినా కానీ ఆ స్వరూపమే నేను. కనుక బాబా నువ్వు శంకరుని పూజిస్తే శంకరుడిని పూజించు, విష్ణువుని పూజిస్తే విష్ణువుని పూజించు, నువ్వేం మార్చి నన్ను పూజించాల్సిన అవసరం లేదు అనేవారట. అయితే భక్తులకు మాత్రం వారి వారి ఇష్టదైవ రూపాల్లో ఆయన దర్శనం ఇచ్చేవారు. సుమారు 1913లో మా అమ్మతో, నా భార్యతో జేసీ జిస్కి నియత్ వైసీ ఉస్కో బర్కత్ అన్నారట. జేసీ జిస్కి నియత్ వైసీ ఉస్కో బర్కత్. ఎవరి భావం ఎలా ఉంటే వారికి అట్టి ఫలితమే ఉంటుంది అన్నారు. ఇప్పుడు లీలామృత గ్రంథం పట్టుకొని ఇది బాబా స్వరూపం, ఇది నా ప్రాణం అని అనుకున్నాం అనుకోండి, అలాంటి భావమే కలుగుతుంది. ఇది ఏముంది 8 వేల కథలు ఇంకా చాలా మంది రాశారు, ఇంకా వేరే గ్రంథాలు కూడా ఉన్నాయి అని అలాంటి భావం పెట్టినట్టు అలాంటి ఫలితమే ఉంటుంది. ఇది బాబా అక్షర స్వరూపం అని మాస్టర్ గారు అన్నారు. ఆయన తప ఫలం అన్నారు. ఆ భావంతో మనం ఆ గ్రంథాన్ని అలానే చూసుకున్నాం అనుకోండి, అదే మనకి ఆయన స్వరూపంగా పనిచేస్తుంది. మన భావం ఎలా ఉంటే దానికి తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది. అదే లీలామృతం కొంతమందికి ముక్తినివ్వటం ఏంటి, మనం ఏం చేసినా ఒక చిన్న అనుభవం ఇవ్వకపోవటం ఏంటి. శ్రీగురుక్షేత్ర పారాయణ చేసి బాలచంద్ర సరస్వతి స్వామి మహాత్ముడు దత్తస్వరూపంగా మారాడు. మరి అవి మనం చేస్తూ ఉన్నా, ఎంతో కాలంగా చేస్తూ ఉన్నా అంటే మారకపోవటం ఏంటి. వాళ్ళ భావం ఎట్లా ఉంది, మన భావం ఎట్లా ఉంది, పారాయణ చేయటం అంటే ఎట్లా ఉంది, పారాయణ చేసిన తర్వాత మనసుకు బాబా గుర్తొస్తూ ఉన్నారా, ఏది చూసినా బాబా అనిపిస్తూ ఉందా, మన మనసు ఎలా పరిపక్వత చెందుతూ ఉంది, అవగాహన ఎలా మారుతూ ఉంది, మనసు ప్రశాంతం అవుతోందా. ఇంతకుముందు ప్రతిదానికి పరిగెత్తాలనిపించేది బాబా చిత్ర పారాయణ చేశాక మన మనసు ఎలా పనిచేస్తోంది, అందులో ఏమైనా మార్పు ఉందా, లేదు బాబాని కేవలం లౌకికంగా మనం అవసరాలకి ఏది ఇబ్బంది వచ్చినప్పుడే ఆయన అడుగుదామా, అలా కాకుండా నాలో మనశ్శాంతి కలుగుతోందా, హాయిగా కూర్చోగలుగుతున్నానా, దేనికి చింతపడకుండా ఉండగలుగుతున్నానా, అవి లేవు ఇవి లేవనే బాధ లేకుండా ఉండగలుగుతూ ఉన్నానా, ఎంతసేపు ఆయన గురించి వెళ్ళాలనే మనసు కలుగుతుందా, ఇంకెక్కడ మహాత్ములు ఉన్నారు వాళ్ళని నేను దర్శనం చేసుకోగలమనే ఆలోచన కలుగుతుందా. చూడండి ఎంత గమ్మత్తు ఉంటుందంటే ఇదంతా ఇలాంటివి కలుగుతూ ఉన్నాయా మన మనసులో. లేదు ఏదో వింటున్నాం మామూలుగా మిగిలిన వాటితో పాటుగానే ఉంటూ ఉన్నాం, కానీ ఎలాంటి ఆలోచన కలగట్లేదండి. మిగిలిన సమయాల్లో ఇంకో గ్రంథాలు చదవాలని లేదా కొత్తగా మన మహాత్ముల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మాస్టర్ గారు ఏమన్నారు, బాబా దగ్గర అనుగ్రహం పొందాక బాబా నువ్వు భౌతికంగా చూసింది ఇంకెలా ఉండేదో మిగిలిన రూపాల్లో ఎక్కడున్నా కానీ నువ్వు అటువంటి దర్శనం కలిగించమన్నారు, మహాత్ముల దర్శనం కలిగించమన్నారు. అడిగిన ప్రార్థనకి తగ్గట్టుగా ఆయన
దేశం అంతా తిప్పారు. మహాత్ముని ఈయన దగ్గరికే పంపించారు. మాస్టర్ గారు వెళ్ళారు. అట్లా. అంటే మనకి చదివిన తర్వాత ఎలాంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి? అసలు మనసు ఏదైనా అలాంటి పని చేస్తోందా? ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలి. ఇంకా వినాలి. ఇంకెంత చేశారు బాబా? ఎంత ప్రేమ? ఇట్లాంటివి అనిపిస్తూ ఉందా? ఎప్పుడెప్పుడు అయిపోతుందా పుస్తకం మూసేసి మళ్ళీ మనం మామూలుగా ఉందాం అనిపిస్తూ ఉందా? అంటే మన భావం ఎలా ఉంటే బాబా అంటున్నారు. చేసి జిస్‌కి నియత్ వైసి ఉస్‌కో బర్కత్ అంటున్నారు. అందుకే బడే బాబా కూడా ఒకసారి బాబా నాకు డబ్బులే ఇస్తారే ఆయనకి సాక్షాత్కారమే ఇచ్చా అన్నారు. ఎవరు ఏది కోరుకుంటే అది అన్నారు. బాబా దగ్గర నలుగురం కలిసి వెళ్ళినా ఆయన ఏం కోరుకుంటున్నాం బాబా జన్మ జన్మలో నీ తోడునాళ్ళు కోరుకుంటున్నావా? బాబా నాకు ఎప్పటి నుంచో కోరుకుంది అది కావట్లేదు అనుకుంటున్నా. ఆ కోరిక తీర్చేస్తాడు. కానీ జన్మ జన్మలో నా కోరుకోని వేరే వాడు ఉన్నాడు చూడండి వాడికి అది ఇస్తాడు. అందుకని మన భావం ఎలా ఉంటుంది? మనం ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాం? పారాయణ వల్ల మనలో ఏదైనా అది కలుగుతూ ఉందా? పారాయణ అంటే ఏదో కళ్ళతో చూసాం, పుస్తకం మూసేసాం, ఏదో మనం స్కూల్‌లో చదువుకున్న బుక్స్ లాగా చదివాం. కనుక బాబా చెప్పే విషయం గుర్తుపెట్టుకోవాలి. చేసి జిస్‌కి నియత్ వైసి ఉస్‌కో బర్కత్. ఎవరి భావం ఎలా ఉంటే వారికి అట్టి ఫలితమే ఉంటుంది అన్నారు. బాబాకు సంస్కృతం వచ్చని నారా చంద్రకర్ చెప్పాడు. ముందేమో బాబా ఇది సంస్కృతంలే అన్నారు. ఒకసారి బాబా అన్ని వివరించి చెప్పిన తర్వాత అహంకారం అడిగి ఆయన బాబాకి సంస్కృతం కూడా వచ్చు అనే విషయం ఇప్పుడు ఈయన చెప్పారట. ఆయన భాగవతం అనే గ్రంథాలు తెరిచి భక్తులకు వారికి తగిన శ్లోకాలు చూపుతూ ఉండేవారు. ఎంత అద్భుతమో చూడండి. బాబా తెరిచి ఒక చోట చేయి పెట్టారంటే అది వాళ్ళకి ఏం తెలుసుకోవాలో అదే వచ్చేదట. వాళ్ళ సంస్కారాలకు తగినటువంటివే వచ్చేవట. ఆయనకు తామెప్పుడు సమాధి చెందబోయేది తెలుసు. 1916లో దసరా పండుగ నాడే వారు తమ కఫ్నీ, లంగోటా, తలకట్టు విప్పేసి ఈ రోజే నా సీమోల్లంఘనం అని కేకలు వేసి వాటిని వాటిని కాల్చివేశారు. ఆ బట్టలు అవన్నీ తీశారు కదా! అవన్నిటిని కాల్చివేశారట. ఈ రోజే నా సీమోల్లంఘనం అని చెప్పి బాబా ముందుగానే చెప్తూ ఉన్నారు. అంటే ఆయన ఎప్పుడు సమాధి అవ్వాలో ఆయన నిశ్చయించున్నారు. ఎప్పుడు దేహాన్ని వదిలేయాలి అని. అందుకని సీమ అంటే శరీరం అనే ఎల్లల్ని దాటి వెళ్తూ ఉన్నారు. అందుకని ఈ రోజే నా సీమోల్లంఘనం అంటూ ఉన్నారు. 2 గంటల సేపు తీవ్రమైన కోపావేశంతో బాబా నగ్నంగా ఉన్నారు. ఆ తర్వాత భక్తులు అతి కష్టం మీద ఆయన చేత కొత్త వస్త్రాలు కట్టించారు. కొత్త వస్త్రాలు ఎప్పుడూ ఆయన కోసం సిద్ధంగా ఉండేవి. 1914 ప్రాంతంలో ఒక ఆమె నాకు మంచి జన్మ ఎప్పుడు వస్తుంది అని అడిగింది. ఎవరో గాని పుణ్యాత్మురాలు. బాబాని ఏమడిగిందో చూడండి. 1914 సంవత్సరం టైంలో బాబా నాకు మంచి జన్మ ఎప్పుడు వస్తుంది? వచ్చే జన్మలోనే అన్నారు బాబా. ఆ మరురోజే ఆమె బావిలోకి దూకింది. కానీ ఆమె ఎవరో రక్షించారు. జరగబోయే విషయాలు ఆయన ఎంతో అరుదుగా మాత్రమే సూచించేవారు. మనకేమో క్యూరియాసిటీ వాటిలోనే ఉంటుంది. మనం ఎవరిని గొప్పవాళ్ళు అనుకుంటామంటే ఇది జరగబోతుందండి, అది మీకు 10 ఏళ్ల తర్వాత ఇది వస్తుంది అంటే ఎంత ఆనందంగా వింటాము. 10 ఏళ్ల తర్వాత జరుగుతుందో జరగదో మనకి తెలీదు. అయినా గానీ వినటానికి మన క్యూరియాసిటీ, మన ఆనందం. మాస్టర్ గారు అంటారు పోనీ వాడు చెప్పింది నిజమో కాదో తెలియాలంటే కూడా నీకు అన్ని సంవత్సరాలు పట్టిద్ది. కానీ వాడు చెప్పాడు కదా! మంచిగా చెప్పాడు. అదే వాడికి ఏదైనా కష్టం వస్తది రేపు అన్నాడు అనుకోండి గిలగిల కొట్టుకులాడతాం. అనవసరంగా వచ్చావు, వచ్చేది ఎట్లాగో వస్తది, వీడు ముందు టెన్షన్ పెట్టాడు. కానీ మనకి అనుకూలంగా చెప్పి మనకి ఏదన్నా ఇష్టమయ్యేట్టుగా చెప్పాడనుకోండి. అందుకని నిజమైన మహాత్ముడు ఎప్పుడు చెప్పడట. ఇప్పుడు స్వామీజీ చేతిలో చూసాం మనం. ఆ జరగబోయే యాక్సిడెంట్‌ని ఆయన అక్కడ కాపాడతారు తప్పించి చెప్పరు. పిల్లవాడిని జాగ్రత్తగా ఉండమని అన్నారు అంతే. లేకపోతే బీఆర్‌కే గారి వాళ్ళ బంధువు సైకిల్ మీద వస్తూ ఉంటే రక్షించారు. డబుల్ డెక్కర్ బస్ దగ్గర ఒక భక్తుడికి అట్లా అని చెప్పారు. స్వామీజీ కనపడి అక్కడ లేచి ఆ బస్సు ఆగిపోయిందట. స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కనపడిందట. లారీ టైర్లు ఊడి ముందుకెళ్తూ ఉంటే స్వామీజీ కనపడ్డారట. ఆ లారీ మాత్రం పక్కకు ఒరిగిందంట. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటాయి. గురువు ఎప్పుడు నీ పని చేస్తామండి, ఈ పని చేస్తామండి మనం ఎందుకు చెబుతాం? గొప్ప కోసం చెప్పుకుంటాం. మనం చేసే పనిని గుర్తించమని చెప్పుకుంటాం. కీర్తి కోసం చెప్పుకుంటాం. మనం ఏదైనా ఎందుకు మనకి గుర్తింపు కావాలి కదా! నేను అది భలే చేస్తాను, మీకు నేను చేస్తానండి అంటాం. ఎందుకు అంటే మనకు ఆ గుర్తింపు కావాలని తపన. గురువు ఎప్పుడు చెప్పడట. కావాల్సింది చేస్తాడు. అట్లాగే బాబా కూడా ఎప్పుడు కూడా జరగబోయే విషయాలు ఆయన ఎంతో అరుదుగా మాత్రమే సూచించేవారు. నేను మాత్రం నా భవిష్యత్తుని గురించి ఎన్నడూ అడగలేదు. ఆయన అడగాల్సిన అవసరం ఏముంది? ఆయనే తోడుగా ఉండి ఆయన ఎక్కడ ఉంటే అంత ఉంటే
అంతటి పరిపక్వత, అంతటి భక్తి కలిగిన వాడికి సహజంగానే ఉంటుంది. నా భవిష్యత్తు అలా ఉండబోతుంది బాబా అని. సద్గురువు దగ్గరికి వచ్చి సద్గురువు యొక్క ప్రేమని ఆ స్థాయిలో పొందగలిగిన వాడికి. అందుకని మహాత్ముల దగ్గర మనం ఏం కోరుకోవాలి? ఏం కోరుకుంటే నిజంగా శ్రేయస్సు కలుగుతుంది? అట్లాంటి ప్రేమను ఒక్కసారైనా రుచి చూడాలి. అది మనకి కలగాల్సిన కోరిక. బాబా ఇల్లు కావాలి, బాబా కారు కావాలి, బాబా ఉద్యోగం కావాలి, బాబా పిల్లలు ఇదే అడుగుతున్నాం అనుకోండి. ఆనందాన్ని పొందేది ఎప్పుడు మనం? ఆనందాన్ని పొందేది ఎప్పుడు? ఇలా స్వామి దగ్గర, ఇప్పుడు బాబా దగ్గర అట్లాంటి ప్రేమను పొందిన వాళ్ళు, అసలు బాబా దగ్గర ఎంత ప్రేమను పొందాడు పురందరే. ఇన్ని 3 రోజులుగా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ధూమాలతో అలానే అన్నారు. నాకు రాత్రంతా నిద్ర లేదు, నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అన్నారు. అంటే వాళ్ళకి ఎంతటి ధన్యులై ఉంటే అలాంటి మాటలు బాబా నుంచి వస్తాయి. అంటే ఎన్ని జన్మల్లో ఎంతటి గురుసేవ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మనం ఎన్ని చేసుకుంటే మళ్ళీ మనకి మహాత్ములు ఎదురై మహాత్ముని యొక్క ప్రేమను పొందగలిగే దానికి మనం అర్హులం అవుతాం. చూడండి, ఇవి ఆలోచించుకుంటే మాత్రమే ఎందుకు మనం ధర్మంగా జీవించాలి, ఎందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎందుకు సత్కాలక్షేపాలు చేసుకోవాలి, మిగిలినవన్నీ కాకుండా అనేటప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది. మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.